దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. కొంత సమయం పాటలకి, కొంత సమయం ప్రార్థనతో మనము యెహోవా దేవుడిని మహిమపరిచాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఈరోజు 5వ మాసం అనగా నూతన మాసంలో మనం చేరుకుని ఉన్నాం. మొదటి ఆదివారంలో ఉన్నాం. ఈరోజు బల్ల కనుక దేవునిని అనగా 2025 సంవత్సరముల క్రితం దేవుడు మానవ అవతారిగా ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టి మళ్ళీ ఆయన తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైపోయిన దినం. అయితే ఈ రోజుని మనము అలాగా చేసినటువంటి దేవుణ్ణి మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రండి, బైబిల్ గ్రంథంలో నుంచి నేను కొన్ని మాటలు మీకు తెలియచేస్తాను. కీర్తనల గ్రంథం 115వ కీర్తన 1, 2, 3 వచనాలు. కీర్తనల గ్రంథము 115వ కీర్తన 1, 2, 3 వచనాలు చదవండి. నూట 115 1, 2, 3 చదవండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. వారి దేవుడు ఏడి అని అన్యజనులు చెప్పుకొందురు. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకు ఇచ్చు వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. దేవుడి మాటలని దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరూ కలిసి నాతో పాటు 115లో ఉన్నటువంటి మొదటి వచనాన్ని అందరూ నేను చెప్పిన తర్వాత చెప్పాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తి. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. శక్తి కలిగినది యేసయ్య నామం.
దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, మనము ఒక మంచి మాటని బైబిల్ గ్రంథంలో నుంచి చూచాం. ఏంది ఆ మాట అంటే, దావీదు గారు రచించినటువంటి కీర్తనల గ్రంథంలో మొదటి 115వ కీర్తనలో మొదటి మాటను, రెండవ మాటను, మూడవ మాటను మనము చదువుకున్నాం. ఏంది ఆ మాట అంటే, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునికే మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది మా పేరు మీద అది ఉంటే బాగుండు, మా పేరు మీద ఆస్తులు ఉంటే బాగుండు, మా పేరు మీద ఇల్లులు ఉంటే బాగుండు, లేకపోతే అది ఉంటే ఇది ఉంటే అని చాలా రకాలుగా ఆశపడుతూ ఉంటారు. మంచిదే, నేను కాదనలేదు. కానీ నీవు నీ పేరు మీద ఏం ఉన్నా కూడా అది దేనికి మహిమార్థమై ఉండాలి అంటే యెహోవా నామమునకు మహిమార్థమై ఉండాలా. ఈరోజు ఇక్కడ నిలబడుకొని దేవుని మాటలు చెబుతున్నాను అంటే అది దేవుని నామానికి మహిమ తెప్పించాలా. దేవుని నామానికి మహిమను మనం తెచ్చిపెట్టాలా. అంతేగాని మనకి మనము మహిమను తెచ్చిపెట్టుకోకూడదు. మనకి మనము మహిమను తెచ్చిపెట్టుకోకూడదు. ఇంకా ఇతరుల కొరకు మనము ఇతరులను మనము మహిమపరచకూడదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నేను ఎప్పుడు మీకు తెలియజేస్తూ ఉన్నాను, ఈ లోకంలో స్వస్థతలు కలగాలంటే చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ వ్యర్థమే. నువ్వు ఎన్ని మార్గాల్లో నువ్వు నడిచినా కూడా దేవుని మార్గంలో నువ్వు నడవకపోతే, దేవుని నామమును నువ్వు మహిమపరచకపోతే అవన్నీ వ్యర్థమే. జ్ఞానైనటువంటి సొలొమోను తెలియజేసినటువంటి మాట ఏంటంటే, ఆకాశము కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కటి వ్యర్థమే. ఏది వ్యర్థం కాకుండా ఉండేది అంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని నామముని మహిమపరుస్తావో, దేవుని నామకార్థముగా నువ్వు బ్రతుకుతావో, అప్పుడే అది వ్యర్థం కాకుండా పోతుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వ్యర్థమైన వాటి గురించి, వ్యర్థమైన పనుల గురించి ఈ సమాజం పరిగెడుతూ ఉంది. అలాగే ఈ సమాజంలో ఉన్న వారందరూ కూడా పరిగెడుతూ ఉన్నారు. ఏదేదో కావాలని ఆశిస్తారు. మన సంస్థలోనే ఉండి ఏరే పనులు చేస్తూ ఉంటారు. ఇలా చేస్తే దేవుని నామం మహిమార్థం కాదు. చర్చికి వస్తానే, లేకపోతే దేవుణ్ణి ఆరాధిస్తానే, దేవుడి దగ్గరికి వస్తానే వేరే పనులు చేసుకుంటే ఇది ఈ విధమైనటువంటి పని దేవుని నామానికి మహిమ తెచ్చిపెట్టదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నువ్వు దేవుళ్ళలోనే ఉండాలా. నువ్వు ఎంత కష్టం వచ్చినా దేవుళ్ళలోనే ఉండాలా. ఒకసారి యేసు ప్రభువును నమ్ముకున్నప్పుడు, నువ్వు ఆయనను నమ్మి నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు, నీకు ఎంత కష్టం వచ్చినా ఆయనలోనే ఉండాలి. నీకు ఎంత బాధ వచ్చినా ఆయనలోనే ఉండాలా. ఈ సమాజంలో, ఈ లోకంలో స్వస్థతలు పొందుకునేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. కానీ అవన్నీ కూడా వ్యర్థమే. ఎందుకు నేను వ్యర్థం అని చెప్తున్నానంటే, మనిషి బ్రతికినంత కాలము బ్రతికి తర్వాత చనిపోతే నీవు నిత్య జీవాన్ని పొందుకోవాలంటే 2026 సంవత్సరముల క్రితం మన కొరకు మానవ అవతారిగా ఈ భూమి మీదకి వచ్చిన, మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని మనం నమ్ముకోవాలా. చచ్చిపోయిన తర్వాత మనం ఏమైపోతాం మనకే తెలియదు. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుంది అంటే, నువ్వు చనిపోయినా కూడా నీకు నిత్య జీవాన్ని నేను ఇస్తాను అంటుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన నామానికి మనము మహిమ తెచ్చిపెట్టాలి. ఆయన నామానికి మనము మహిమను తెచ్చిపెట్టాలి. అంతేగాని ఇతర నామాలకు అనగా నామము అనగా పేరు అంటే దేవునికే మనము నిత్యము ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువుకు మాత్రమే మనము మహిమను తెచ్చిపెట్టాలా.
మనము మహిమను దేవునికి మనం ఎప్పుడు తెచ్చిపెడతామంటే దేవుని మార్గంలో మనము నడిచినప్పుడు. ఎలా తెచ్చిపెడతామంటే ఇప్పుడు దేవుని మార్గంలో మనం నడిచినప్పుడు మన దేవునికి మహిమ కలుగుతుంది. వేరే మార్గంలో నడిస్తే ఆయనకి మహిమ కలగదు. అయితే ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుని యొక్క కృపా సత్యములను బట్టి ఆయన నామమునికే మహిమను మనం తెచ్చిపెట్టాలి. అయితే దేవుని నామమునికి మహిమను తెచ్చిపెడితే దేవుడు ఈ మే మాసంలో మొదటి ఆదివారం రోజు నీకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నీకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని నామమునికే నీవు మహిమను తెచ్చిపెడితే నీకు కలిగేటువంటి రెండు ఆశీర్వాదాలని నేను చూపించి నేను నా ప్రసంగం నాపేస్తాను. చూడండి, దేవుని నామమునికే, దేవుని కృపా సత్యములను బట్టి ఆయన నామమునికే మనము మహిమను తెచ్చిపెడితే మనకి కలిగేటువంటి మొదటి ఆశీర్వాదము అదే 115వ కీర్తనలోని 9వ వచనం చదవండి. 9వ వచనం చదవండి, త్వరగా చదవండి, ముగించేస్తాను. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనిడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్ముకోండి, ఆయన వారికి, యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారికి ఆయన సహాయకుడు అంటే సహాయం చేసేవాడు. నీవు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు సహాయం చేస్తాడు. నువ్వు ఎంతటి దీనస్థితిలో ఉన్నా నీకు ఆయన సహాయం చేసే దేవుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆయన అంత మాత్రమే కాకుండా వారికి కేడము అంటే ఏంది అంటే మన సమస్యకి అడ్డుగోడగా ఆయన నిలబడతానంటున్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనము కారులో పోతా ఉంటాం అనుకోండి, చాలా ఫాస్ట్గా పోయాం అనుకోండి, అద్దాలు వేసుకోకుండా చాలా ఫాస్ట్గా పోయాం అనుకోండి, ఏమవుతుంది, ఆ గాలంతా లోపలికి వచ్చేస్తుంది, అంటే మన మొహం మీదకి వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఈ సమాజంలో మనం పోతూ ఉన్నాము, కష్టాలు అనేటివి మనకు ఎదురొస్తూ ఉంటాయి, బాధలు అనేటివి మనకు ఎదురొస్తూ ఉంటాయి, దుఃఖం అనేది మనకు ఎదురొస్తూ ఉంటుంది. కానీ ఆ దుఃఖానికి, మనిషి యొక్క కష్టానికి నేను కేడముగా నీకు నిలబడతాను అంటున్నాడు ఆయన. ఎప్పుడు ఆయన నామమున మనము మహిమపరిచినప్పుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనకి, మన కష్టానికి ఆయన అడ్డంగా నిలబడతాడు. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, అబ్రహాము కష్టానికి ఆయన అడ్డంగా నిలబడ్డాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ బైబిల్ చరిత్ర అంటే ఏంటి అంటే, ఈ బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి గురించి అయితే వివరించుకుంటూ వెళ్ళలేము. కానీ ఈ బైబిల్ గ్రంథం అంటే ఏంది, ఈ బైబిల్ చరిత్ర అంటే ఏంది, ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు రాసిన ప్రతి ఒక్కరూ దేవునికి నామానికి మహిమ తెచ్చిపెట్టిన వాళ్ళే. దేవుని నామమునకు మహిమ తెచ్చిపెట్టిన వాళ్ళే. అందుకే వాళ్ళు చరిత్రను ఎక్కారు. ఇది బైబిల్ చరిత్ర. ఇది మనం ఈ గంగనపాలెంలో ఉన్న ఈ సంఘస్థులు మాత్రం చదువుకునే పుస్తకం కాదు, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే చదువుకునే పుస్తకం కాదు, లేకపోతే ఈ దేశం వరకే, ఈ భారతదేశం వరకే చదువుకునే పుస్తకం కాదు. యావత్ ప్రపంచం మీద చరిత్ర ఈ పుస్తకం చరిత్ర. ఈ చరిత్రలో ఈ 66 పుస్తకాలు రాసినటువంటి 40 మంది ప్రవక్తలైతేనేమి, యేసుప్రభు శిష్యులైతేనేమి, వీళ్ళందరూ కూడా దేవుని నామమునకు మహిమను తెచ్చిపెట్టారు. బైబిల్ చరిత్ర 5 ఖండాలు, 35 గ్రంథాలు, 4 సువార్తలు, యేసుక్రీస్తు శిష్యులు రచించినటువంటి అపోస్తల కార్యములు, 21 పత్రికలు. ఈ 66 పుస్తకాలే బైబిల్ చరిత్ర. అంటే ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా దేవుని నామమునకే మహిమను తెచ్చిపెట్టారు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అలాగే అబ్రహాము జీవితంలో కూడా దేవుడు కేడముగా నిలబడ్డాడు.
ఎలాగంటే 15వ అధ్యాయంలోని మొదటి వచనం చదవండి, అక్కడ ఉంటుంది ఆ మాట. ఆది కాండము 15వ అధ్యాయంలోని మొదటి వచనం. ఆది కాండములోని చదవండి. ఆది కాండములోని 15వ అధ్యాయంలోని మొదటి వచనం. అబ్రహాముకు దేవుడు కేడముగా నిలబడ్డాడు. అబ్రహాముకు దేవుడు కేడముగా అనగా అబ్రహాము కష్టానికి, అబ్రహాము బాధకి ఆయన కేడముగా నిలబడ్డాడు. చదవండి. అది జరిగిన తర్వాత, జరిగిన విషయం నేను చెప్తాను. అంటే అది జరిగిన తర్వాత అని అక్కడ రాసి ఉంచారు. జరిగిన విషయం నేను చెప్తా. యెహోవా వాక్యము అబ్రహామునకు, అబ్రహమా భయపడబాక, నేను నీకు కేడము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అబ్రహమా భయపడబాక, నేను నీకు కేడముగా, అంటే నీకు నీ బాధకి అడ్డుకోడగా నేను ఉండాను, నువ్వు భయపడబాక. ఎందుకు దేవుడు అబ్రహాముకి కేడముగా నిలబడ్డాడు అంటే, అబ్రహాము దేవుని నామమును మహిమపరిచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అటు జరిగిన తర్వాత అన్నాడు కదా, అది ఏంటంటే 5 మంది రాజులు 4 రాజుల మీదకి యుద్ధానికి వచ్చారు. 4 రాజుల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ 4 రాజులు జయించారు. ఈ 5 మంది రాజులు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అబ్రహాము తమ్ముడైనటువంటి లోతు ఉన్నాడు. అయితే లోతును కూడా ఈడ్చుకుని వెళుతూ ఉన్నారు. ఈ లోతుని ఈ అబ్రహాము కాపాడాలా అని అబ్రహాము దగ్గర ఉన్నటువంటి పని మనుషుల్ని, అబ్రహాము దగ్గర ఉన్నటువంటి రాజ్యాన్ని అంతటిని వెంట పెట్టుకొని దేవుని కృపనందు ఆ 5 మంది రాజులను జయించి అబ్రహాము తమ్ముడైనటువంటి లోతుని తీసుకుని వచ్చి కాపాడతాడు. తీసుకుని వచ్చి వాళ్ళ రాజ్యంలో పెట్టుకుంటాడు. ఆ తర్వాత అబ్రహాం భయపడతా ఉంటాడు. 5 మంది రాజుల్ని నేనైతే జయించేశాను. ఈరోజు వాళ్ళు నా మీదకి ఏ దారిలో వస్తారో నాకు తెలియదు, దేని ద్వారా వస్తారో నాకు తెలియదు అని అబ్రహాము భయపడుతూ ఉన్న ఆ క్షణంలో దేవుడు ఇచ్చినటువంటి వాక్యం ఏంటంటే, అబ్రహామా భయపడకు, నేను నీకు నీ సమస్యకి కేడముగా నిలబడి ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, దేవుని నామమును మహిమపరిస్తే నీకు నీ సమస్యకి ఆయన కేడముగా నిలబడతాడు, అనగా ఆయన అడ్డంగా నిలబడతాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. రెండవ ఆశీర్వాదం 14వ వచనం చదవండి. 115 14వ వచనం. ఈ కీర్తన గ్రంథం 115 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఆయన నామమునకు మనము మహిమను తెచ్చిపెడితే, అనగా దేవుని నామమునకు మనము మహిమను తెచ్చిపెడితే మన పిల్లలు వృద్ధి పొందుతారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు మనము మహిమ తెచ్చిపెడితే మన పిల్లలు వృద్ధి పొందుతారు. అయితే యోబు జీవితం ఎలా ఉండింది? యోబు పరిస్థితి ఏంటి? యోబు పరిస్థితి ఏంటి అంటే, యోబు పరిపాలిస్తున్నటువంటి ఆ దేశంలో యోబు కన్నా ధనవంతుడు ఇంకొకడు ఆ దేశంలో లేనే లేడు. అతనికి ఉన్నటువంటి ఆస్తి, అతనికి ఉన్నటువంటి సంపద, అతనికి ఉన్నటువంటి స్థితి సంపదలు ఆ దేశంలో ఎవరికీ లేవు. అయితే అటువంటి యోబుకి ఆపద వచ్చింది, అటువంటి యోబుకి సమస్య వచ్చింది, అటువంటి యోబుకి ఇబ్బంది వచ్చింది, ఆపద వచ్చింది. ఏం ఆపద వచ్చిందంటే, పిల్లలు చనిపోయారు, ఆస్తులు పోయాయి, అంతస్తులు పోయాయి, విలువ పోయింది, అంత పోయింది యోబుకి. భార్య చీద్రించుకుని వెళ్ళిపోయింది. ఒంటరివాడు అయిపోయాడు యోబు. ఆ ఒంటరి తనములో కూడా యోబు దేవునిని విడిచిపెట్టలేదు. దేవునిని విడిచిపెట్టలేదు. ఎంత సమస్య వచ్చినా, పిల్లలు చనిపోయినా, భార్య చీద్రించుకుని వెళ్ళిపోయినా, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, హోదా పోయినా, ఎంత పోయినా కూడా యోబు దేవుణ్ణి విడిచిపెట్టలేదు.
దేవుని నామానికి మహిమను తెచ్చిపెట్టాడు. ఇది మొదటి వచనంలో ఉంటుంది, యోబు గ్రంథంలో మొదటి వచనంలో ఉంటుంది. చివరి వచనానికి వచ్చేసరికి అక్కడ ఏమని ఉంటుందంటే, ఇంతకు ముందు ఉన్న ఆస్తి కంటే, ఇంతకు ముందు ఉన్న సిరి సంపదల కంటే, ఇంతకు ముందు ఉన్న పిల్లల కంటే అధికముగా అనగా రెండంతలుగా దేవుడు యోబుకి దయచేశాడు, యోబుకి అనుగ్రహించాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళ భార్య తిరిగి వచ్చేసింది, పిల్లలు పుట్టారు, ఆస్తులు పుట్టాయి, మళ్ళా ఆస్తులు సంపాదించుకున్నాడు, మళ్ళీ సంపద వచ్చింది. ఎందుకు ఇదంతా జరిగింది అంటే, యోబు ఎంత కష్టం వచ్చినా కూడా దేవుని నామమును మహిమపరిచాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అక్కడ ఒకే ఒక మాట నాకు నచ్చింది. ఏం మాట అంటే, యోబు గ్రంథంలో ఉన్నటువంటి యోబు చరిత్రలో ఇంతకు ముందు ఉన్నటువంటి పిల్లల కంటే తర్వాత పుట్టిన పిల్లలంట సౌందర్యవంతులుగా పుట్టారంట. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నేను ఎందుకు ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నానంటే, దేవుని నామమునికి మనము మహిమను తెచ్చిపెడితే, దేవుని నామమునకు మనము మహిమను తేగలిగితే, ఆయన మన సమస్యలకు కేడముగా నిలబడతాడు. మన సమస్యలకి కేడముగా నిలబడతాడు. కేడముగా నిలబడడమే కాకుండా మనము ఆయనని విడిచిపెట్టకుండా ఆయన నామానికి మనము మహిమను తెచ్చిపెడితే, ముందు ఉన్నదానికంటే రెండంతలుగా, అంటే ఒక విత్తగా నువ్వు ఆశీర్వదించబడి ఉంటూ ఉంటే, దేవుని నువ్వు మహిమపరుస్తూ ఉంటే, దేవుడు రెండంతలుగా నిన్ను ఆయన చేసేదానికి సమర్థుడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నేను చెప్పేటువంటి ప్రతి ప్రసంగంలో కూడా నేను మీకు అందరికీ ఒకటే తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంది అది అంటే, ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, నేను చనిపోయినా ఈ మాట మాత్రం మీరు మర్చిపోకండి. ఎందుకు అంటే, మనం ఒకసారి దేవుడిని నమ్ముకున్నాము అంటే, మనకి ఎంత కష్టం వచ్చినా, మనకి ఎంత బాధ వచ్చినా, మనకి ఎంత వేదన వచ్చినా కూడా మనము దేవుడిని విడిచిపెట్టకూడదు. దయచేసి ఒక దేవుని సేవకుడిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఈ చర్చికి రాకపోయినా పర్వాలేదు, కానీ దేవుడిని మాత్రం విడిచిపెట్టబాకండి. దేవుడిని విడిచిపెడితే మనము నరకానికి పాత్రం అయిపోతాం. ప్రియమైనటువంటి సహోదరి, ప్రియమైనటువంటి సహోదరుడా, ఒకసారి దేవుడిని నువ్వు నమ్ముకున్నప్పుడు నీ ప్రాణం పోయినా సరే, ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆటంకాలు నీకు ఉన్నా సరే, నీవు దేవునిని విడిచిపెట్టబాకు. ఎంత కష్టం వచ్చినా, నీ పిల్లలు చనిపోయినా, మీ తల్లులు చనిపోయినా, మీ ఆస్తులు పోయినా, ఎంత పోయినా కూడా నువ్వు చనిపోతూ అయినా సరే యేసు ప్రభువుని తలుచుకుంటూ నువ్వు చనిపో. దయచేసి మీరు ఈ చర్చికి రాకపోయినా పర్వాలేదు, మాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కానీ మీరు ఎవరో కూడా ఒకసారి యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవితాంతం దేవుళ్ళో మీరు ఉంటారు అని, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉండాలి అని మీకు అందరికీ క్రీస్తు పేరిట మనం చేస్తూ ఉన్నాడు. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. చెప్పడం చేతులెత్తి హల్లెలూయా.